ప్రతి క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు, మా నల్గొండకు మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? నికర జలాలు గోదావరి బేసిన్లో 968, 518, 968 తెలంగాణకు, 518 ఆంధ్రప్రదేశ్కి పోతే ఎన్ని మిగిలినో తీస్తే దాంట్లో ఆ వరద జలాలలో ఎవరికి ఎంత వస్తుందో లెక్క కడతాం ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం. మోరార్లెస్ ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోరార్లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం వరద జలాలలో మాకెంత ఉందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటాం, కింద మీరు కట్టుకోండి. ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా మా నీళ్లు మేము ఒడిసి పట్టుకోకుండా చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల, కాళేశ్వరం కూలిపోవడం వల్ల, చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించడం వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా కనిపిస్తుంది. మేము వాడుకుంటే మీకు వరద ఉందా బురద ఉందా ఏముందో తేలుతుంది కదా. ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్నీ చేయండి, మా కంప్లీట్ చేసుకోనియండి. ఆయన 10 ఏళ్ళు నిధులు ఖాళీ అయిపోయినాయి కానీ నీళ్లు మాత్రం మాకు రాలే. ఇప్పుడు ఆయన కట్టిన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నికరంగా కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కూలింది కాబట్టి ఏమైనా కొన్ని నీళ్ళు కింద వరదలాగా కనిపిస్తుండొచ్చు, నేను కాదంటలేను. అవి చర్చ చేద్దాము. ఫస్ట్ నికర జలాల మీద ఒక లెక్క ఉంది, 968, 518. ఆ లెక్క మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉండే మిగులు జలాలలో మీ హక్కు ఏంది, మా హక్కు ఏంది. ఆ తర్వాత వరద జలాల మీద మీ హక్కు ఏంది, మా హక్కు ఏంది. మేమేమేమి కట్టుకోవాలనుకుంటున్నాం, మీరేమేమి కట్టాలనుకుంటున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చుందాము, మాట్లాడుకుందాము. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఫస్ట్ అధికారులతో చర్చ చేయాలి, ఆ తర్వాత మంత్రులతో చేయాలి, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ చేసుకోవడానికి అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలోనే కల్పించిండ్రు. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, డైరెక్ట్ పైకి పోతా అంటే ఎట్లా? ప్రతి కేసు సుప్రీంకోర్టు వినదు. సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. నువ్వు ఈ సిస్టమ్ అంతా తీసేసి అట్నుంచి వస్తాం మేము కిందికి, మాకు అధికారం ఉంది కాబట్టి, మోడీ మేము చెప్పింది వింటాడు కాబట్టి. న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది. న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము. మేము మిగతా వాళ్ళలాగా రోడ్డెక్కి ఏది పడితే అది మాట్లాడతలేము, కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో, ఎవరెవరికి ఇవ్వాలనో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో మేము కంప్లైంట్ చేయడంతో వాళ్ళు పెట్టిన అప్లికేషన్ని తిప్పి పంపినరు. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము, మాకేం బాధ ఉందో చెప్తున్నాము అందరికీ. డాక్టర్ల దగ్గరకు పోయి ఏది కాదనుకున్నప్పుడు ఏం చేస్తాము, దానికి కూడా ఒక వ్యూహము ఎత్తుగడ ఉంటుంది కదా. వ్యూహం లేకుంటేనే ఇంత దూరం వచ్చినామా? ప్రజల సహకారం లేకుంటేనే కుర్చీ వరకు చేరుకున్నామా? ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా? తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటుందా కాంగ్రెస్ పార్టీ? మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచన చేయండి, సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటుర్రా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామెలు నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా. మేమేదో గౌరవంగా చట్టసభలలో చర్చిద్దాము, రండి మీరు పెద్ద మనుషులు, మీరు మీ అనుభవాన్ని చెప్పుదురండి అని మేము అంటుంటే అదేదో మా చేతగాంతనం అనుకొని తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించేది తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడో. నాకు చికాకు కలిగించొద్దు. నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచిగా కూడా ఉండదు. ఏదేమైనా కృష్ణా నది జలాలలో, గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవ్వరికి తాకట్టు పెట్టము. ఎంతటి వారు వచ్చినా ఎవరితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడతాము. ప్రజలు ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు. శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము, మా ఆలోచన, మా పోరాటం ఉంటుంది.
ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము. ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా నిటారుగా నిలబడి కొట్లాడతాము. వ్యక్తులు అనేది మర్చిపోండి.